హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో వీధి కుక్కలను పట్టుకునే వ్యాన్‌ని చూపిస్తారు. వీధిలో తిరిగే కుక్కల్ని పట్టుకొని వాళ్ళు తమ వెంట తీసుకొని వెళ్తారు. ఈ వ్యాన్‌లో మనకు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. అందులో ఒక ఆడకుక్క తన పిల్లలు ఉంటాయి. ఈ కుక్కలన్నింటినీ పట్టుకొని బోన్‌లో బంధిస్తారు. వీళ్ళ నుంచి ఒక చిన్న కుక్క పిల్ల తప్పించుకొని ఉంటుంది. వాళ్ళు తన ఫ్యామిలీని బంధించి తీసుకెళ్తుంటే ఆ కుక్క పిల్ల వ్యాన్ వెంట పరిగెడుతుంది. ఆ వ్యాన్ స్పీడ్‌గా వెళ్తున్నందువల్ల ఆ కుక్కపిల్ల వ్యాన్‌ని అందుకోలేకపోతుంది. అలా ఈ కుక్కపిల్ల వాళ్ళ ఫ్యామిలీ విడిపోతారు. అయితే ఈ కుక్కపిల్ల తన ఫ్యామిలీ కోసం రోజంతా తిరుగుతూ ఉంటుంది. కానీ తన ఫ్యామిలీ కనిపించదు. ఆ కుక్కపిల్ల తన ఫ్యామిలీని ఎలాగైనా కనిపెట్టాలి అని అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అలా చాలా నెలలు గడిచిపోతాయి. ఆ చిన్న కుక్కపిల్ల కాస్త పెద్దదైపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ ఆ కుక్క తన ఫ్యామిలీని వెతుకుతూ ఉంటుంది. తన ఫ్యామిలీ కోసం ఆ కుక్కల వ్యాన్ వెళ్ళిన రోడ్లో తిరుగుతూ ఉంటుంది. తన ఫ్యామిలీని తీసుకువెళ్ళిన కుక్కల వ్యాన్ లాంటి వ్యాన్‌లో కూర్చొని అది ఒక బోర్డ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న టౌన్ ఉంటుంది. ఇది ఆ టౌన్‌లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ కుక్కకి బాగా ఆకలేస్తుంది. పక్కనున్న చెత్త కుప్పలోంచి కొంచెం ఆహారం సేకరించి మరో చోటుకి వెళ్లి ప్రశాంతంగా తినాలి అనుకుంటుంది. కానీ వాసన పసిగట్టే పెద్ద కుక్క అక్కడ ఉంటుంది. అది చాలా గట్టిగా అరుస్తుంది. అయితే దానికి తినాలని ఆశ కలుగుతుంది. అందుకని ఈ చిన్న కుక్కగాడిని అరిచి అక్కడి నుంచి తరిమేసి దీని ఆహారం అది తినేస్తుంది. ఈ కుక్క అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీడికి కాటర్ అనే ఒక స్కూల్ పిల్లాడు కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అంతలోనే ఈ కుక్క కాటర్ చూపులోంచి మాయమైపోతుంది. ఆ తర్వాత కాటర్ కుక్కపిల్ల ఒక హోల్లో దాక్కుందని గమనిస్తాడు. కాటర్‌కి దానికి ఆకలేస్తుంది అని అర్థమవుతుంది. దానికోసం కొన్ని స్ట్రాబెర్రీలు కొని ఆ హోల్ దగ్గర పెడతాడు. ఈ కుక్క ఆ స్ట్రాబెర్రీస్‌ని తినేస్తుంది. కాటర్ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఎందుకంటే తనకి కుక్కలంటే చాలా ఇష్టం. కాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కుక్క కాటర్‌ని వెంబడిస్తుందని తనకు తెలుసు. అందుకనే దారి పొడవునా బెర్రీలు వేసి ఉంటాడు. కాటర్ నేరుగా తన చెల్లెలు స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి ఇద్దరూ బస్సులో బయలుదేరతారు. ఈ డాగ్ కూడా వీళ్ళని ఫాలో అవుతూ ఆ బస్ ఎక్కేస్తుంది. ఈ డాగ్ బస్ ఎక్కిందని కాటర్‌కి తన చెల్లికి తెలియదు. వీళ్ళిద్దరూ ఒక స్టాప్‌లో దిగి ఒక వాచ్ షాప్‌లోకి వెళ్తారు. ఈ షాప్ మిస్టర్ కింగ్ అనే పేరు గల వ్యక్తిది. ఈ షాప్‌లో కాటర్ వాళ్ళ నాన్న వాచ్ ఉంటుంది. వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగాలేదు. అందుకని వాళ్ళ అమ్మ ఈ షాప్‌లో ఆ వాచ్‌ని అమ్మేసి ఉంటుంది. అయితే వీళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అందుకని వీళ్ళు ఆ వాచ్‌ని కొని వాళ్ళ అమ్మకి గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటారు. అందుకని వీళ్ళకి వచ్చిన పాకెట్ మనీని ఈ కింగ్ దగ్గర జమ చేస్తూ ఉంటారు. బయట ఆ కుక్క వీళ్ళని ఫాలో చేస్తూ ఈ షాప్ దగ్గరికి వచ్చి ఉంటుంది. లోపల ఉన్న పిల్లల్ని ఇది చూస్తూ ఉంటుంది. కాటర్ చెల్లెలు షాప్ ఓనర్‌తో దయచేసి మీరు ఈ వాచ్‌ని ఎవరికీ అమ్మొద్దు అంటుంది. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇంతకంటే మంచి రేట్ వస్తే ఈ వార్చీని అమ్మేస్తాను అంటాడు. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిస్టర్ కింగ్ ఆ గడియారాన్ని దాచిపెడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తారు. ఆ కుక్క కూడా వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. కాటర్ ఇంటి డోర్‌ని క్లోజ్ చేసి ఉంటాడు. అయితే ఈ కుక్క చాలా తెలివైనది. ఒక పెద్ద కార్వేజ్ బాక్స్‌ని తోసుకుంటూ తెచ్చి మెట్ల దగ్గర పెడుతుంది. దాని మీద నుంచి మెట్ల మీదకి ఎక్కి వెనక దారి నుంచి పైకి వెళ్తుంది. అక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోంచి ఇంట్లో ఉన్న కాటర్‌ని చూస్తుంది. కాటర్ కూడా కుక్కని చూస్తాడు. దీన్ని ఇక్కడ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత కాటర్ తన చెల్లెలు ఈ కుక్కని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అయితే దీని దగ్గర చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. అందుకని దీనికి స్నానం చేయిస్తారు. వీళ్ళు ఈ కుక్కని ఇంట్లో ఉంచుకోవడం సాధ్యం కాదని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వీళ్ళ అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళ కోసం చాలా కష్టపడుతుంది. అలాగే వీళ్ళ అమ్మకి కుక్కల్ని ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం ఉండదు. అందుకని వీళ్ళ అమ్మ రావడం కంటే ముందే ఆ కుక్కని బొమ్మల్లో దాచేస్తారు. నైట్ వీళ్ళ ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. ఆ సమయంలో ఆ కుక్క కూడా ఆహారం తినాలనిపించి వీళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళమ్మ ఈ కుక్కని చూస్తుందేమో అని పిల్లలు వాళ్ళమ్మతో ఏదేదో మాట్లాడి ఆమెను డైవర్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళమ్మ ఈ కుక్కని చూడలేదు. అయితే వీళ్ళ ప్రవర్తనను చూసి వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. రాత్రి పిల్లలిద్దరూ ఆ కుక్కని వాళ్ళ రూమ్‌లోకి తీసుకెళ్తారు. దీనికి పప్పీ అని పేరు పెడతారు. ఉదయం వాళ్ళ అమ్మ కాటర్ రూమ్‌లోకి వచ్చి ఈ పప్పీని చూస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మకి నైట్ పిల్లలు ఎందుకు అలా ప్రవర్తించారో అర్థమైంది. ఆ తర్వాత కాటర్‌కి వాళ్ళమ్మ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి, "ఈ కుక్కని బయట వదిలేసిరా" అంటుంది. ఎందుకంటే తను రోజంతా పని చేస్తుంది కాబట్టి. "ఈ కుక్క బాధ్యత నేను తీసుకోలేను. అలాగే ఇంటి ఖర్చులు పెంచుకోలేను" అని చెప్తుంది. కాటర్ పప్పిని తీసుకుని బయటకు వెళ్తాడు. బయట వర్షం పడుతూ ఉంటుంది. అదే వర్షంలో పప్పిని వదిలేసి ఇంటికి వచ్చేస్తాడు.
ఇలా చేసినందుకు కార్టర్ చాలా ఫీల్ అవుతాడు. ఆ పప్పీ కూడా చాలా ఫీల్ అవుతుంది. ఈ పప్పీ దానికి ఒక ఫ్యామిలీ దొరికింది అనుకునేలోపు వాళ్ళు దాన్ని శాశ్వతంగా వదిలించుకున్నారు. మరుసటి రోజు ఈ పప్పీ కార్టర్ స్కూల్ ముందు నిలబడి ఉంటుంది. దాని నోట్లో ఒక స్ట్రాబెర్రీ కూడా ఉంటుంది. అయితే ఈరోజు కార్టర్ తన చెల్లిని తీసుకొని ముందుగానే స్కూల్ నుంచి బయలుదేరాడు. అన్నా చెల్లెలు ఇద్దరూ మిస్టర్ కింగ్ వార్ షాప్ దగ్గరికి వెళ్తారు. కార్టర్ వాళ్ళ అమ్మ మీద చాలా కోపంగా ఉన్నాడు. అందుకని తన తండ్రి వాచ్‌ని తీసుకోవాలి అనుకోవడం లేదు. అందుకని మిస్టర్ కింగ్ దగ్గర దాచిపెట్టిన డబ్బులు మొత్తం వెనక్కి తీసుకోవాలి అనుకుంటాడు. అన్నా చెల్లెళ్ళు షాప్‌లోకి వెళ్తారు. కానీ మిస్టర్ కింగ్ వాళ్ళని షాప్ నుంచి బయటికి వెళ్ళిపోండి అంటాడు. ఈరోజు అతని ప్రవర్తన వేరుగా ఉంది. రోజూ వీళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు. నిజానికి ఆ షాప్‌లోకి ఇద్దరు దొంగలు దొంగతనానికి వచ్చి ఉంటారు. వాళ్ళు కింగ్‌ని ఒక గదిలో కట్టేస్తారు. అలాగే కాటన్ చెల్లెలు ఫ్రాంకీని పట్టుకుంటారు. ఆ అమ్మాయి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆ దొంగ ముసుగుని తొలగించేస్తుంది. ఇద్దరి పిల్లలు ఆ దొంగల మొహాన్ని చూస్తారు. పిల్లల మొహం చూశారు కాబట్టి పోలీసులకు చెప్తారనే భయంతో ఈ దొంగలు సామాన్లతో పాటు ఈ పిల్లలను కూడా వ్యాన్‌లో వేసుకుని తీసుకెళ్తారు. అప్పుడే అక్కడికి పప్పీ వస్తుంది. కార్టర్ వాయిస్ విని వ్యాన్ వెంట పడుతుంది. కార్టర్ తన చెల్లి కూడా పప్పీని చూస్తారు. కానీ అప్పటికే వ్యాన్ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఆ వ్యాన్‌లో కార్టర్‌కి స్ట్రాబెర్రీలు కనిపిస్తాయి. ఆ స్ట్రాబెర్రీలను కార్టర్ దారి పొడవునా వేస్తాడు. పప్పీకి రోడ్డు మీద ఒక స్ట్రాబెర్రీ కనిపిస్తుంది. ఈ స్ట్రాబెర్రీస్ పడి ఉన్న దారిలో వెళ్తూ దారి పొడవునా స్ట్రాబెర్రీస్ ఏరుకుంటూ ఫైనల్‌గా కార్టర్‌ని తన చెల్లిని దొంగలు బంధించిన ప్లేస్‌కి వెళ్తుంది. పప్పీ కిటికీలోంచి చూస్తుంది. అప్పుడు ఒక దొంగ ఈ పిల్లలకు చలిగా ఉన్నందుకు ఒక బ్లాంకెట్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న దొంగల కుక్క పప్పీ వెంట పడుతుంది. పప్పీ తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెడుతూ తెలివిగా ఒక పైప్‌లో నుంచి బయటికి వచ్చి ఆ కుక్కని పైప్‌లో ఇరికిస్తుంది. వాళ్ళ కుక్క అరుపులు వినిపించి ఒక దొంగ ఇంట్లోంచి బయటికి వచ్చి పప్పీని చూసేస్తాడు. పప్పీ వెంట పడతాడు. పప్పీ ఒక పాడైపోయిన ఇంట్లోకి వెళ్ళి వెనక నుంచి చిన్న దారి గుండా బయటకొస్తుంది. దొంగ కూడా తన వెంటే ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో ఉన్న దొంగని పప్పీ బయట ఉన్న చెక్క సామాన్లు పడేసి బయట నుంచి డోర్ క్లోజ్ అయ్యేలా చేస్తుంది. అలా ఒక దొంగ ఇంట్లో ఇరుక్కున్నాడు. ఈలోగా తనతో పాటు ఉన్న మరో దొంగ ఈ పప్పీని చూస్తాడు. వీడు కూడా పప్పీని ఫాలో చేస్తూ ఒక బస్సులోకి వెళ్తాడు. పప్పీ మళ్ళీ తెలివిగా బస్సులోంచి బయటకు దూకి కార్టర్‌ని తన చెల్లిని కట్టేసిన రూమ్‌లోకి వెళ్తుంది. వీళ్ళిద్దరి తాడును విప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈలోగా ఒక దొంగ తన కుక్కతో అక్కడికి వస్తాడు. ఇది చూసి కార్టర్ పప్పీని ఇక్కడి నుంచి వెళ్ళమంటాడు. పప్పీ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి డైరెక్ట్‌గా టౌన్‌లో ఉన్న మిస్టర్ కింగ్ షాప్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డిటెక్టివ్‌లు, పోలీసులు ఉంటారు. ఈలోగా కార్టర్ వాళ్ళ అమ్మ కూడా షాప్ దగ్గరికి వస్తుంది. ఆమె మిస్టర్ కింగ్‌తో "నా పిల్లలు అసలు ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని అడుగుతుంది. అప్పుడు ఆమెతో కింగ్, "మీ పిల్లలు నా దగ్గర పాకెట్ మనీ దాస్తున్నారు. వాళ్ళ నాన్న వాచ్ నా దగ్గర ఉంది. ఆ వాచ్‌ని నా దగ్గర నుంచి కొని నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారు. వాళ్ళు చాలా డబ్బులు నా దగ్గర జమ చేసినా నేను వాచ్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి రోజూ రావాలి అనుకున్నాను. వాళ్ళని చూడడం నాకు చాలా ఇష్టమని చెప్తాడు. వాళ్ళు నీ మీద చానా కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా మంచి పిల్లలు" అంటాడు. కార్టర్ వాళ్ళమ్మ ఇదంతా విని చాలా ఎమోషనల్ అవుతుంది. ఈలోగా పప్పీ అక్కడికి వచ్చి పోలీసుల దగ్గర ఉన్న దొంగల మాస్క్‌ని తీసుకుని పరిగెడుతుంది. అప్పుడు కార్టర్ వాళ్ళ అమ్మ ఇది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటుంది. మనం దీనిని ఫాలో చేయాలి అంటుంది. అందరూ ఈ కుక్కని ఫాలో చేస్తారు. పప్పీ కార్టర్‌ని తన చెల్లిని బంధించిన ఇంట్లోకి వెళ్తుంది. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళేలోగా ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఇది చూసి కార్టర్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. పప్పీని బండబూతులు తిడుతుంది. ఆ తర్వాత అందరూ ఇంటికెళ్ళిపోతారు. మరుసటి రోజు పప్పీ కార్టర్ ఇంటి కిటికీలోకి చూస్తుంది. ఇంట్లో కార్టర్ తన చెల్లి కనిపించరు. వాళ్ళు లేరని చాలా బాధపడుతుంది. అందుకని పప్పీ ఒక షాప్ నుంచి ఆహారం దొంగలించి చెత్త కుప్పల దగ్గర ఉన్న వాసన పసిగట్టే కుక్క దగ్గరికి వెళుతుంది. ఆ కుక్క పప్పీ దగ్గర ఉన్న ఆహారం వాసన పసిగట్టేస్తుంది. అంతలో పప్పీ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ కుక్క కూడా పప్పీ వెనకే వెళ్తుంది. పప్పీ పరిగెడుతూ పరిగెడుతూ కార్టర్‌ని తన చెల్లిని బంధించిన ఇంటి దగ్గరికి వచ్చి ఈ కుక్కకి ఆహారం ఇస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ కుదురుతుంది. పప్పీనే కావాలని ఇలా చేసింది. దొంగలు కార్టర్‌కి తన చెల్లికి చలి కోసం ఇచ్చిన బ్లాంకెట్‌ని తీసుకుని ఈ కుక్క దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరి శరీర వాసన ఈ బ్లాంకెట్ మీద ఉంటుంది. ఈ కుక్కకి వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కుక్క ఆ బ్లాంకెట్ వాసన చూసి ఇంట్లోకి వెళ్తుంది. దానికి ఆ ఇంట్లో ఒక అండర్ గ్రౌండ్ ఉందని అర్థమవుతుంది. పప్పీ చానా తెలివితో ఆ అండర్ గ్రౌండ్ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. ఈ 2 కుక్కలు లోపలికి వెళ్తాయి. మరోవైపు డిటెక్టివ్‌కి దొంగలు వాడిన వ్యాన్ ఫోటో దొరుకుతుంది.
దొంగలు పిల్లల్ని ఈ వ్యాన్‌లో వేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు. అందుకే పప్పీ వీళ్ళని ఆ రోజు ఆ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిందని, పిల్లలు అక్కడే ఉంటారని వీళ్ళకి అర్థమవుతుంది. అందుకని మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంట్లో ఓపెన్ చేసి ఉన్న అండర్ గ్రౌండ్ దారిని చూస్తారు. వీళ్ళు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్తారు. అక్కడ చాలా పెద్ద సొరంగ మార్గం ఉంటుంది. ఆ డిటెక్టివ్ "ఈ దారి ఎక్కడికెళ్తుందో నాకు తెలుసు" అంటాడు. "ఈ దారి నేరుగా పోర్ట్‌కి వెళ్తుంది" అంటాడు. వీళ్ళిద్దరూ బయటికి వచ్చి కారులో పోర్ట్ వైపుకు వెళ్తారు. ఈలోగా 2 కుక్కలు పోర్ట్ దగ్గరికి చేరుకొని కాటర్‌ని, కాటర్ చెల్లెల్ని వెతుకుతూ ఉంటారు. ఈ 2 కుక్కలకి పిల్లలు ఒక రూమ్‌లో ఉన్నారు అని, వీళ్ళకి కాపలాగా ఒక దొంగ ఉన్నాడని తెలిసిపోయింది. మరోవైపు దొంగ మిస్టర్ కింగ్ షాప్‌లో దొంగిలించిన సామాన్లు అమ్ముకోవడానికి వెళ్ళుంటాడు. పిల్లలు ఉన్న రూమ్ బయట దొంగల కుక్క ఉందని పప్పీ గమనిస్తుంది. ఆ కుక్కని పప్పీ తన వెంట పడేలాగా చేసుకుంటుంది. అలా తెలివిగా తన వెనక తీసుకెళ్లి నీళ్లలో పడేస్తుంది. దొంగల కుక్క నీళ్లలో నుంచి బయటికి వచ్చేప్పుడు పప్పీ ఫ్రెండ్ అయిన పెద్ద కుక్క దాని ఎదురుగా వచ్చి నిలబడుతుంది. భయంతో దొంగల కుక్క అక్కడే పడిపోతుంది. మరోవైపు పప్పీ పిల్లల్ని దాచిన రూమ్ దగ్గర సెర్చ్ చేస్తుంది. కానీ అక్కడ పిల్లలు కనిపించరు. వాళ్ళిద్దరినీ ఆ దొంగ షిప్‌లోకి తీసుకెళ్లి ఉంటాడు. తన తమ్ముడైన ఇంకొక దొంగని మోసం చేసి డబ్బులు, పిల్లలతో పారిపోవాలి అనుకుంటాడు. వాళ్ళ తమ్ముడు బయట ఉంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ కార్టర్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తారు. డిటెక్టివ్ అతన్ని పిల్లల గురించి అడుగుతాడు. అతను "నాకు ఏ పిల్లలు తెలియదు" అంటూ అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడు డిటెక్టివ్ వీడే దొంగ అని అర్థం చేసుకొని వాణ్ణి పట్టుకొని పోలీసుల్ని పిలుస్తాడు. పోలీస్ సైరన్ విని షిప్‌లో ఉన్న దొంగ పిల్లలతో పారిపోవాలని షిప్‌ని స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ షిప్‌కి ఉన్న తాడు ఊడిపోదు. అందుకని ఒక పెద్ద కుదుపు వచ్చి షిప్ ఆగిపోతుంది. అప్పుడే పప్పీ అక్కడికి వస్తుంది. కార్టర్ ఈ షిప్‌లోనే ఉన్నాడని కార్టర్ వాయిస్ విని పప్పీకి అర్థమవుతుంది. షిప్‌ని ఆపిన తాడు మీద ఎక్కి షిప్‌లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఈలోగా ఆ దొంగ పప్పీని చూస్తాడు. ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి పప్పీని కొట్టాలనుకునేలోగా పప్పీ ఆ దొంగ మీదకు దూకేస్తుంది. అప్పుడు ఆ దొంగ పప్పీని ఒక వైపుకు విసిరేస్తాడు. అందువల్ల పప్పీకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది. ఈలోగా ఆ దొంగ కూడా నీళ్ళల్లో పడిపోతాడు. అక్కడే ఈ దొంగ దగ్గర సామాన్లు కొన్న డీలర్ అయిన షిప్ ఓనర్ ఉంటాడు. వాడు కాటర్‌ని పట్టుకొని ఉంటాడు. తెలివితో కాటర్ వాడి మీద దాడి చేసి బయటికి వచ్చి పప్పీ దగ్గరికి వెళ్తాడు. అది కదలికలు లేకుండా పడి ఉంటుంది. దీన్ని చూసి కాటర్ వాళ్ళ అమ్మ, పిల్లలు అందరూ ఎమోషనల్ అయిపోతారు. కాటర్ వాళ్ళ అమ్మ తన తప్పు తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. పప్పీ తన ప్రాణాలకు తెగించి కాటర్‌ని, కాటర్ చెల్లెల్ని కాపాడింది. వీళ్ళందరూ పప్పీ చనిపోయింది అనుకుంటారు. అంతలో పప్పీ కళ్ళు తెరుస్తుంది. అది బ్రతికే ఉంటుంది. ఇది చూసి అందరూ చాలా సంతోషపడతారు. పప్పీని ఇంటికి తీసుకెళ్లడానికి కాటర్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుంది. పప్పీ కూడా కాటర్ ఫ్యామిలీలో చేరిపోయింది. అక్కడున్న దొంగలందరినీ పోలీసులు పట్టుకుంటారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.